సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు ట్రావెలర్. నాకు తెలుసు చాలా డేస్ నుంచి ఈ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది. కింద కూడా కామెంట్స్ అయితే అయ్యే వస్తున్నాయి, జర్మనీ వీడియో అనేసి. ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే మెసేజ్ చేస్తున్నారు. కాబట్టి సో పూర్తిగా తెలుసుకొని క్లారిటీగా నీకు అప్డేట్ అనేది ఇస్తున్నా. చూడండి, ప్రతి పాయింట్ స్కిప్ చేయకోకుండా చూడండి. ప్రతి ఒక్కరు చూస్తుండ్రు కానీ వెళ్ళిపోతుండ్రు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంది కూడా కింద చూడాలి. చూస్తుండ్రు వెళ్ళిపోతుండ్రు గంతే. లైక్ అయితే ఇవ్వట్లేదు. లైక్ అయితే ఇవ్వర్రి. లైక్ చేస్తే 2 seconds పని, లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవడం. సో ఇన్ఫర్మేషన్ ఏందనేది వినాలి. ఈ దేశంలో వచ్చేసి ముందుగా టాపిక్ వచ్చేసి జర్మనీ. ఈ దేశంలో వచ్చేసి దాదాపు 8.20 crores పీపుల్ అయితే ఉన్నారు. దీంట్లో 70% సిటీలో ఉండడానికి ఇష్టపడతారు, 30% విలేజ్ లో ఉండడానికి ఇష్టపడతారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇక్కడి నుంచే డెవలప్ అయినాయి. కాబట్టి జాబ్స్ ఏమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా. ల్యాక్ చేయను. జాబ్స్ అప్డేట్ చెప్పేసి నెక్స్ట్ టాపిక్ అయితే డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఆఫర్ లెటర్ అంటే ఏంది, ఇవన్నీ నెక్స్ట్ పాయింట్ కి అయితే వెళ్దాము. జాబ్స్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పెట్రోల్ పంప్స్ ఐడియా ఉంటుంది. పెట్రోల్ పంప్స్ లో అయితే జాబ్స్ అవైలబుల్ లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇది కార్ వాష్ జాబ్స్ లో అయితే అవైలబుల్ తో ఉన్నాయి. తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ బిల్డర్స్ కావాలి, దాంట్లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి. వీటి కంపెనీలన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఫస్ట్నే మీకు ఎవరితో డబ్బులు లేకోకుండా, ఏజెంట్స్ తో ఎవరితో డబ్బులు లేకోకుండా మేమే ఆఫర్ లెటర్ తెచ్చుకుంటాం అనే వాళ్ళకు ఇస్తున్నా. వాళ్ళకు మెయిల్ పెడితే మీకు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కంపెనీలు ఏందనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా. అది ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా స్క్రీన్ పక్కన వేస్తే మీకు అర్థం కాదు. స్టెప్ బై స్టెప్ చెప్తాను. దానికి తగ్గట్టు మీరు డాక్యుమెంట్స్ అయితే చేసుకొని వాళ్ళకి మెయిల్ అయితే పెట్టాలి. దీంట్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే డెవలప్ అయి ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఇంజనీర్స్ ని మనకు పరిచయం చేసింది ఈ కంట్రీ వచ్చేసి. ఓకే, దీనికి వచ్చేసి మెయిన్ రోల్ ప్లే చేసేది వచ్చేసి బియర్. చాలా ఇక్కడ ఫేమస్ పబ్స్ కానీ బయట చాలా ఫేమస్ అన్నమాట. కంట్రీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫ్రీ. మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కానీ చదివించుకోవాలంటే చాలా ఫ్రీ. ఎడ్యుకేషన్ అనేది చాలా ఫ్రీ. సో ఇప్పుడు జాబ్స్ అనేది మీరు ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి తగ్గట్టు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అనేది గురించి మీకు చెప్తాను, వినండి. కంపెనీ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళ డైరెక్ట్ కంపెనీనే ఇస్తాను. దానికి మీరు మెయిల్ పెట్టుకోరు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి. తర్వాత వచ్చేసి మీకు రిజ్యూమ్, ఏదైనా కంపెనీలో చేస్తున్న ఒక రిజ్యూమ్ ఉంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్, 6 months ట్రాన్సాక్షన్ అయినది. పదే అడుగుతుండ్రు బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంది బ్రో, దాంట్లో డబ్బులు ఎక్కువ చూపించుకోవాలా లేదంటే అది కాదు బ్రో. నేను చెప్పేది పాయింట్ ఏంటంటే కరెక్ట్ పాయింట్ అర్థం చేసుకోర్రి. మీరు లాస్ట్ 6 months నుంచి వేరే వాళ్ళకు డబ్బులు ఫోన్ పే ద్వారా పంపించిన, వాళ్ళు మీకు డబ్బులు వేసిన లాస్ట్ 6 months నుంచి దాన్ని ఒక స్టేట్మెంట్ తీస్తారు. ఓకేనా, దీన్ని బ్యాంక్ స్టేట్మెంట్ అంటారు. ITTR. ఓకేనా, మీ దగ్గర ఉంటే పెట్టాలి, లేకపోతే అదేం పెద్ద మ్యాండేటరీ కాదు. మీ దగ్గర ఉంటేనే చూపించాలి. రిజ్యూమ్ చూపిస్తే సరిపోతుంది, బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే సరిపోతుంది. వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుని మీకు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే డైలీ బేస్ మీద అయితే శాలరీస్ ఇవ్వరు. వీకెండ్ శాలరీస్ వస్తుంది మీకు శాలరీ వచ్చేసి. మీరు ఇప్పుడు కంపెనీతో మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఏదంటే వర్క్ పర్మిట్ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత, స్లాట్ బుక్ అయిన తర్వాత, డ్రాప్ చేసుకున్న తర్వాత, పూర్తిగా అయిపోయిన తర్వాత, వీసా వచ్చిన తర్వాత, మీరు పిలిపించుకున్న తర్వాత ఒక అగ్రిమెంట్ టైప్ చేసుకుంటారు. అగ్రిమెంట్ ఏంటంటే వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి వీక్లీ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు. వీక్లీ 3 hours. సండే సాటర్డే మీకు హాలిడే. ఇక్కడ వచ్చేసి జర్మనీలో వచ్చేసి సండే సాటర్డే హాలిడే. ఆ 2 days వర్క్ ఉండదు. ఓకేనా, తర్వాత మీకు అంత వరకు ఎన్ని అవర్స్ వర్క్ చేసిండ్రో దానికి ఎస్టిమేషన్ వేసుకొని మీకు శాలరీ అనేది పడుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్వశ్చన్ పక్కన ఇస్తా. దీంట్లో యూరో ఇస్తారో డాలర్ ఇస్తారో కొన్ని కరెన్సీ ఇస్తాను. అది ఏ కరెన్సీ అనేది కామెంట్ చేయాలి. ఓకేనా, ఇలా ఉంటుంది జర్మనీ అనేది. కంపెనీలతో మాట్లాడి మొత్తం టైఅప్ అయిన తర్వాతే వీడియో అనేది ఇస్తున్నా. ఇది మీరు చేసుకుంటే ఓన్ గా చేసుకుంటే ఆఫర్ లెటర్ దొరుకుతుంది.
దానికి ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తే అర్థం కాదు. నా దగ్గర సిస్టమ్ కూడా లేదు మీకు పక్కన వేసి స్క్రీన్ చూపించడానికి. అది అప్డేట్ ఏందనేది కింద డిస్క్రిప్షన్ లో చెప్తాను, ఆ వీడియో పంపిస్తాను. చూసి మీరు ఆ వీడియో స్టెప్ బై స్టెప్ మీరు మెయిల్ చేసుకొని వర్క్ ఆఫర్ లెటర్ అయితే తెచ్చుకోర్రి. తర్వాత ఏంటంటే ఈ కంట్రీలో వర్క్ చేసుకుంటే మనీ కూడా చాలా వస్తుంది. 1 year కి మీరు సెట్ అయిపోతారు. మాక్సిమం 1 year అంతే, మీరు చాలా మనీ గెయిన్ చేసుకుంటారు. ఈ కంట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. పెద్ద వీడియోలో జర్మనీ వీడియో అంటుండ్రు, అందుకోసం మీకు అప్డేట్ అనేది ఇస్తున్నా. సో గైస్, డాక్యుమెంట్స్ ఏందనేది మీకు అప్డేట్ ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, నా వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు అడిగి మెయిల్ ఎలా పెట్టాలి బ్రో, మెయిల్ ఆ కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆ కంపెనీలో ఏమేమి వేకెన్సీ ఉన్నాయి ఎలా తెలుసుకోవాలి, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద మెసేజ్ చేయాలి వాట్సాప్ లో. నా నుంచి రెస్పాన్స్ లేట్ రావచ్చు, కానీ మీకు ఖచ్చితంగా అయితే నా నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. చాలా ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ముందే అప్డేట్ ఇస్తున్నా. సో గైస్, మీరు చూసుకొని ప్రాసెస్ అయితే చేసుకోరి. వాళ్ళకి వీళ్ళకి కట్టి మనీ లాస్ కాకూడదు. ఎందుకంటే జర్మనీ చెప్తుంది వర్క్ వీసాలు ప్రొవైడ్ చేస్తాం, మీరు చేసుకోవచ్చు అనేది జర్మనీనే చెప్తుంది. ఎవరికో డబ్బులు కట్టి మోసపోకడం కంటే మీరు ఓన్ గా అప్లై చేసుకుంటే ఏ కంట్రీకైనా 3 times ఉంటుంది ఎలిజిబిలిటీ వీసాకి. ఓకేనా? ఫస్ట్ టైం అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది, సెకండ్ టైం నేను అప్లై చేస్తాను, వస్తుంది. రాకపోతే ఇంకేస్ థర్డ్ టైం మనం నెక్స్ట్ సోర్స్ ఏందనేది చెప్తాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంటర్ డ్రాప్ అవుట్, సో డిగ్రీ డ్రాప్ అవుట్, బీటెక్ డ్రాప్ అవుట్, వీళ్ళకి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఎప్పుడు నాన్ ఎడ్యుకేషన్ పీపుల్కే చెప్తావా, నాన్ ఎడ్యుకేషన్ పీపుల్కే చెప్తావా బ్రో, ఎడ్యుకేషన్ పీపుల్ కూడా చెప్పు అని చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. వీళ్ళకి కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఓకేనా? ఎడ్యుకేషన్ పీపుల్ కి బీటెక్ డ్రాప్ అవుట్ అయినా, బీటెక్ అయిపోయి చేసిన, డిగ్రీ అయిపోయి చేసిన, ఇంటర్ అయిపోయి చేసిన, వీళ్ళకి కూడా మంచి వర్క్ అయితే ఉంది. కొద్దిగా వర్క్ అయితే ప్రొఫెషనల్ గా ఉంటుంది, చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. మీకు శాలరీస్ కూడా బలంగానే వస్తాయి. సో దీంట్లో అయితే ఈ కంట్రీలో అయితే సోర్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఇంజనీర్స్ ని ఈ కంట్రీ నుంచే పరిచయం చేసింది కాబట్టి పెద్ద బ్రాండ్స్ ఈ కంట్రీలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. సో మీకు అక్కడైనా ఇది సోర్స్ ఏది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే 1 month లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకొని మీరు వెళ్ళి ప్రొఫెషనల్ జాబ్ అయినా ఎత్తుకునే ఆపర్చునిటీ ఉంది జర్మనీలో. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మొత్తం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అనేది మీకు గ్యాదర్ చేసి ఇస్తున్నా. సో వెళ్లే ముందర ఒక లైక్ చేస్తే 2 seconds పని చాలా మందికి అనేది రీచ్ అనేది మన వీడియో పెరుగుతుంది. చాలా మంది చూసి అప్డేట్ చూసి తెలుసుకుంటారు. ఓకేనా? సబ్స్క్రైబ్ చూసుకోరి, చాలా మంది చూసేసి వెళ్ళిపోతున్నారు అంతే. ఇంత గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నందుకు సో ఒక లైక్ అయితే ఇవ్వర్రి. ఇది గైస్ ఇన్ఫర్మేషన్ అయితే బేసిక్ గా జర్మనీ ఇన్ఫర్మేషన్. సో చాలా డేస్ అయిపోయింది కూడా వీడియోస్ కూడా రాక. నెక్స్ట్ కంట్రీ ఏదనేది సెర్చ్ చేసి మీకు పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ముందే చెప్తున్నా, ఎడ్యుకేషన్ పీపుల్ కి మాత్రం మంచి ఆఫర్ ఉంది, వదులుకోమాకది. ఎందుకంటే ఈ కంట్రీ గవర్నమెంట్ చెప్పడం ప్రకారం వీసాలు ప్రొవైడ్ చేస్తాం ఇండియన్స్ కి. వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలు కాదు గైస్, వర్క్ వీసాల గురించే చెప్పాను ఇప్పుడు డైరెక్ట్. నేను టూరిస్ట్ వీసాలు అయితే నేను చెప్పను. ఇప్పటి నుంచి ఈ కంట్రీనే మేము ప్రొవైడ్ చేస్తామంటున్నాం. అందుకే మీరు ఏజెన్సీకి డబ్బులు కట్టి మోసపోకరి. ఆ కంపెనీకి మెయిల్ ఎలా పెట్టాలి, ఓకేనా? మెయిల్ పెట్టి ఎలా ఆఫర్ లెటర్ తెప్పించుకోవాలి అదనేది నేను చెప్తాను. నా దగ్గర ల్యాప్టాప్ ఉంటే స్క్రీన్ వేసి పక్కన చూపించేదాన్ని. నా దగ్గర ల్యాప్టాప్ సిస్టమ్ అన్నట్టు ఏమీ లేదు. నేను త్వరలో మీరు ఫోన్ చేసిందంటే ఆ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో ద్వారా మీకు పంపిస్తాను. ఆ వీడియో చూసి పాయింట్ టు పాయింట్ ఏమేమి డాక్యుమెంట్ పెట్టాలా, ఏమేమి సబ్మిట్ చేయాలా అనేది మీకు పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది. మీరు వీడియో చూడగానే మీకు అర్థమైపోతుంది ఎలా ఆఫర్ లెటర్ తెప్పించుకోవాలి అనేది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ డాక్యుమెంట్స్ వస్తాయి. దాని తర్వాత స్లాట్ బుక్ అవుతుంది. మీరు ఇండియాలో బుక్ చేసుకున్నా దొరికితే పర్వాలేదు, ఇండియాలో స్లాట్లు దొరకట్లేదు, చాలా టఫ్ అయిపోయింది. నాకు కూడా తెలుసు సిచ్యువేషన్. మీరు ఇండియాలో దొరికితే లక్కీ, దొరకకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, దుబాయ్ వీసా వేసుకోరి. దుబాయ్ వీసా అరౌండ్ మీకు 8,000 లో దొరుకుతుంది దుబాయ్ వీసా. ఓకేనా? దుబాయ్ వీసా యాక్చువల్లీ ప్రైజే 8,000 విజిట్ వీసా. అక్కడికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకున్నా కానీ
మీకు అక్కడే డ్రాప్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సేఫ్గా వెళ్తారు, సేఫ్గా ల్యాండ్ అవుతారు, సేఫ్గా వర్క్ చేసుకుంటారు కంపెనీలో. ఇది ఎందుకంటే యాజ్ పర్ గవర్నమెంట్, జర్మనీ గవర్నమెంట్ వీసాలు అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవాళ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదే. సో గైస్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో చూసినట్టయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.